వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఆటల్లో జయాపజయాలు ఉంటాయి. అనిశ్చితి ఆఖరి వరకు వెంటాడుతుంది. చివరి అంకంలో ఆట ఒక్కసారిగా మలుపు తిరగవచ్చు. అంతవరకు విజేత అనుకున్న వారిని పరాజితులుగా కింద పడేయవచ్చు. ఊహకు అందనప్పుడు, ఉత్సాహాలతో ముంచెత్తినప్పుడు, ఉద్వేగాలు రేపినప్పుడు ఆట నిజానికి మరింత అందంగా ఉంటుంది. పరాజయం బాధించిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు జరిగింది అది కాదు. వినేష్ ఫోగట్ గుండె బద్దలైంది. కోట్లాది మంది భారతీయుల ఆశలు ఆవిరైపోయింది. ఆమె ఇంకా బరిలోకి దిగక ముందే, గురి చూసి ప్రత్యర్థిని కూల్చక ముందే ప్యారిస్ నుంచి బంగారం తెస్తుందనుకున్న ఈ క్రీడాకారిణి కథన రంగం నుంచే ముందు నిష్క్రమించి ఆశలన్నీ అడియాసలు చేసిన దేశం ఆమె కన్నీరు తుడుస్తున్నది. నిలువెత్తు బంగారం నువ్వు అంటూ హారతులు పడుతున్నది. పసిడి పథకం పోరుకు దూరమైన అంతవరకు రావడానికి, ఆ ఎత్తుకు చేరడానికి ఆమె పడిన శ్రమ, చేసిన యుద్ధం అసామాన్యమైనది. ఆమె కుప్పకూలింది, కన్నీరు పెట్టుకుంది, ఆసుపత్రి పాలైంది కూడా. ఆమె గుండె గట్టిది కనుక, పోరాటం ఆమె రక్తంలో ఉన్నది కనుక అంతటి పెను ఉగ్రవాదాన్ని తట్టుకోగలిగింది. కొద్ది గడియలకు ముందు తన చేతుల్లో ఓడిన ఓ క్రీడాకారిణి ఫైనల్ కు ఎగబాకడం, తాను మాత్రం అనర్హురాలిగా మిగిలిపోవడం విషాదకరమైన పరిణామం. ఆమె కోసం ప్రత్యేకంగా కొందరు శిక్షకులు, నిపుణులు ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలో 2 కిలోల బరువు పెరగడం ఎలా సాధ్యమని కొందరి ప్రశ్న. పెరిగిన బరువును వదిలించుకోవడానికి రాత్రంతా ఆమె చేసిన శ్రమ, మహత్తరమైన ఆ పట్టుదల అపూర్వమైనవి. బరువును నియంత్రణలో ఉంచే విషయంలో సిబ్బంది యావత్తు శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఇలా అతివేగంగా బరువులో మార్పులు రావడం వల్ల ఆమెపై కుట్ర జరిగిందన్న అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఇది సాంకేతిక అంశమని, కుట్ర కోణాలు వెతకవద్దని, రాజకీయం చేయకూడదని ఎందరెందరో హితవులు చెబుతున్నారు. కానీ అనుమానాలు ఆగడం లేదు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతడిని పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లంతా ఏడాది పాటు రోడ్డున పడి చేసిన పోరాటం అతడికి ఆఖరు వరకు అండగా నిలిచిన పాలకపక్ష పెద్దలు, ఈ క్రీడాకారులతో అమానుషంగా వ్యవహరించిన గతం ఇప్పుడు అందరికీ గుర్తుకు వస్తున్నది. సాటి మహిళ క్రీడాకారుల పక్షాన వినేష్ ఫోగట్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ సందర్భంలో ఎదుర్కొన్న అవమానాలు, చిత్కారాలు ఇప్పుడు దేశం గుర్తు చేసుకుంటుంది. నిరసన శిబిరాల నుంచి ఆమెను ఈడ్చివేసిన దృశ్యాలు, గంగలో పథకాలు నిమజ్జనం చేయడానికి సిద్ధపడిన ఘట్టాలు తిరిగి ప్రచారంలోకి వస్తున్నాయి. తమ గోడు ఏమాత్రం పట్టించుకోని పాలకుల పట్ల ఆగ్రహంతో, ఆవేదనతో ఆమె అప్పట్లో ఆటల మీద విరక్తిని ప్రదర్శించినప్పటికీ తరువాత మనసు మార్చుకొని ఒలింపిక్స్ కోసం సర్వసన్నద్ధమైంది. దేశం కోసం సర్వశక్తులు ఒడ్డింది. రాష్ట్రపతి, ప్రధాని, విపక్ష నేత, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఇచ్చిన సందేశాలు ఈ సమయంలో ఆమెకు ఎంతో ఉపశమనం ఇస్తాయి. ప్యారిస్ ఒలింపిక్స్ శిక్షణ కోసం ఆమె మీద 70 లక్షలకు పైగా ఖర్చు చేశామని కేంద్ర క్రీడా మంత్రి పార్లమెంట్ లో ప్రకటించడం ఆత్మరక్షణ కోసం కావచ్చునేమో, కానీ ఆమెను, ఆమె అభిమానులను అవమానపరచడమే. గతంలో మోడీకి వ్యతిరేకంగా నినదించిన ఆమెను ఒలింపిక్స్ కి పంపి తమ పెద్దలు ఎంతో ఉన్నతంగా వ్యవహరించినట్టుగా మరో నాయకురాలు వ్యాఖ్యానించారు. కానీ సమస్త వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా ఉన్న తోటి మహిళా క్రీడాకారుల కోసం వినేష్ ఫోగట్ అప్పట్లో బరికి ఆవల పాలకులతో పోరాడారు. ఇప్పుడు బరిలో కడవరకు నిలిచి పోరాడి చూపించారు. ఆఖరు క్షణాల్లో ఓ 100 గ్రాముల్లో తేడా వచ్చి ఆమె వెండి బంగారాలతో మెరవకపోవచ్చును, కానీ దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ విజేతగా నిలిచిపోవడం కంటే గొప్ప అవార్డులు, రివార్డులు ఇంకేముంటాయి? ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.